చాలా మందికేంటంటే దీంట్లో ఎలా పని చేయాలి? ఏంటి? అనేది చాలా అయితే డౌట్స్ అయితే ఉంటాయి. నేను ఈరోజు డౌట్స్ అన్నీ క్లారిఫికేషన్ చేస్తాను. మీరు కరెక్ట్ ప్లేస్‌కే వచ్చారు. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అయితేనే మీకు అర్థమవుతది. లేకపోతే అర్థం కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరొచ్చేసి బాబు నాయక్. అండ్ నేనొచ్చేసి హైదరాబాద్ నుంచి. అండ్ నేను దీంట్లో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వర్క్ జేస్తున్నాను. అండ్ చాలా ట్రస్టెడ్ అంటే చాలా ట్రస్టెడ్ కంపెనీ ఇది. అండ్ ఇది ఇండియన్ గవర్నమెంట్ నుంచి గూడా రిజిస్టర్డ్ అయిన కంపెనీ. అండ్ ఇందులో ఏంటంటే వీక్లీ పే ఔట్స్ అయితే ఉంటాయి. నేను కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా ఎర్నింగ్స్ ఎంతెంత వస్తున్నాయి పర్ వీక్ కావచ్చు, పర్ మంత్ కావచ్చు అండ్ ఆల్ టైమ్ ఎర్నింగ్స్ కావచ్చు అయన్నీ మీరిక్కడ చూసుకోవచ్చు. అండ్ నేను డిస్‌ప్లే చేస్తున్నా. యెస్. ఎగ్జాక్ట్‌లీ. మీరు వచ్చేసింది నా డాష్‌బోర్డ్ పైన. అంటే నేను ఎంతెంత ఎర్నింగ్స్ చేశాను అనేది కంప్లీట్‌గా అయితే మీకు ప్రూఫ్స్‌తో పాటు చూపిస్తాను. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నా ఫుల్ నేమ్ ఖండావత్ బాబు నాయక్ అని. ఓకేనా? ఈరోజు నా సింగిల్ డే ఎర్నింగ్స్ 12,000 అండ్ నా 7 డేస్ ఎర్నింగ్స్ వచ్చేసి 12,000 అండ్ ఇదొచ్చేసి నా 30 డేస్ ఎర్నింగ్స్. ఓకేనా? మీరు చూసుకోవచ్చు. ఇది నా ఆల్ టైమ్ ఎర్నింగ్స్. ఆల్ టైమ్ అంటే నేను జాయిన్ అయినప్పటి నుంచి నేను ఎంతైతే సంపాదించాను అనేది ఇది 32 లాక్స్ సంథింగ్ ఉంది కదా! యెస్. ఎగ్జాక్ట్‌లీ. 32 లాక్స్ ప్లస్ అయితే ఉన్నది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనకి మంత్లీ కూడా మనకి ప్రోగ్రెస్ అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ మంత్ నాకు ఎంతొచ్చింది జనవరి మంత్‌లో నేను 50,000 వరకు అయితే ఎర్నింగ్ చేశాను. అండ్ ఇది పవర్ ఆఫ్ ఫినాన్స్ మాస్టరీ. ఫినాన్స్ మాస్టరీ తీసుకుంటేనే ఇంత ఎర్నింగ్స్ అయితే మనం చేయగలం. అండ్ ఈరోజు టైమ్ అండ్ డేట్ కూడా నీకు చూపిస్తాను లైవ్‌లో. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఫిబ్రవరి 1 సండే రోజు. ఓకేనా? సండే రోజు కూడా నేను పని చేశాను 7:00 ఈవినింగ్. ఓకేనా? మనకి సండే, సాటర్డేలు ఏముండవు. మనం రోజైనా చేసుకోవచ్చు దీంట్లో. ఇలాగే ఈ అమౌంట్ వచ్చేసి మనకి వీక్లీ పే ఔట్స్ అయితే ఉంటాయి. వీక్లీ మన బ్యాంక్ అకౌంట్‌కి అయితే వచ్చేస్తా ఉంటది. అయి డిలే అయితే ఉండదు. ఎవ్రీ వీక్ మన అకౌంట్‌కి అయితే వస్తాయి. మనం పని చేసింది. దీంట్లో వచ్చేసి 2, 3 గంటలు మాత్రమే పని ఉంటది. మీరు హౌస్ వైఫ్ అయినా, స్టూడెంట్స్ అయినా, లేకపోతే జాబ్ హోల్డర్ అయినా, బిజినెస్ అయినా ఎవ్వరైనా దీంట్లో పని చేసుకోవచ్చు. మీకు కావాల్సింది జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. ఏ లొకేషన్‌లో నుంచైనా దీంట్లో వర్క్ జేసుకోవచ్చు ప్రాపర్‌గా. ఎలా చేయాలి ఏంటి అనేది నేను కంప్లీట్‌గా గైడ్ చేస్తాను. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ నా స్టూడెంట్స్ ఎర్నింగ్స్ కావచ్చు అండ్ వాళ్ళు నాకు గైడ్ అంటే నేను గైడ్ చేయడం వల్ల వాళ్ళకి ఎంతెంత అమౌంట్ వస్తున్నాయనేది అండ్ మీరు ఇక్కడ కంప్లీట్‌గా చూసుకోవచ్చు. అండ్ నేను క్విక్‌గానే చెప్తాను. డిలే అయితే లాగ్ అయితే చేయను. ఫాస్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే వీడియో కంప్లీట్‌గా చూడండి. మెయిన్‌గా దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ కంపెనీ సైడ్ నుంచి మనకి గిఫ్టులయితే వస్తుంటాయి. అలాగే ట్రిప్ అయితే ఉంటది. ఇయర్‌లీ 2 టైమ్స్ ట్రిప్ అయితే ఉంటది. నేను గోవా వెళ్ళాను అండ్ పాండిచ్చేరి వెళ్ళాను. అరుణాచల్ ప్రదేశ్ కూడా వెళ్ళాను. చాలా ట్రిప్స్ అయితే ఉంటాయి. అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కూడా ఉంటాయి. అండ్ ఇదైతే అస్సలు మిస్ చేసుకోకండి. ఫ్రీగా కంపెనీ నుంచే మనకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆళ్ళే ఫుడ్డు, ఆళ్ళే ట్రావెలింగ్ అంతా ఆళ్ళే ఉంటుంది. ఫ్లైట్ టికెట్ గూడా. నేను ఫస్ట్ టైమ్ దీని నుంచే ఫ్లైట్ అయితే ఎక్కాను. ఫ్లైట్ ఎక్కడం అనేది నా డ్రీమ్. చిన్ననాటి డ్రీమ్ అయితే ఉండేది. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్ననాటి డ్రీమ్ ఏముంటదంటే ఫ్లైట్ ఎప్పటికైనా ఎక్కాలి అనేది. అండ్ మనం ఏంటంటే దీంట్లో కంప్లీట్‌గా 1 సెక్షన్స్ ఉంటాయి. ట్రైనింగ్ క్లాసెస్ 1 ఉంటది. అంటే గ్రూప్ క్లాసెస్ పెట్టేసి అర్థం కాకుండా ఇట్లా ఏమి ఉండదు. కంప్లీట్‌గా అయితే ఉంటది. అండ్ దీంట్లో ట్రైనింగ్ ఉంటది. మెయిన్‌గా ట్రైనింగ్ ఉంటది. 15-20 డేస్ వరకు ట్రైనింగ్ ఉంటది. అండ్ మన లాంగ్వేజ్ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లోనే ఉంటది. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అండ్ నేనున్నాను గైడ్ చేయడానికి మీకు. అండ్ దీంట్లో పని చేయాలంటే మనకి మెయిన్‌గా ట్రైనింగ్ అయితే ఉంటది. ట్రైనింగ్ వచ్చేసి 15-20 డేస్ వరకు ట్రైనింగ్ అయితే ఉంటది. అండ్ అది కూడా మన లాంగ్వేజ్‌లోనే ఉంటది. అండ్ మీరు ఏం చేయాలి అంటే దీంట్లో మెయిన్‌గా ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ అయితే ఉంటాయి మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి మనం దీంట్లో పని నేర్చుకొని ఫ్రీలాన్సింగ్‌లో పని చేసుకోవడం. పని కూడా దీంట్లోనే చేసుకోవచ్చు. కంప్లీట్‌గా చెప్తాను ఆగండి. అండ్ దీంట్లోనే పని చేసుకోవచ్చు నేర్చుకొని. అండ్ నేర్చుకోవడం కూడా నేను చెప్పాను కదా! 1 సెక్షన్ ఉంటది. మనం నేర్పిస్తాం కూడా. అండ్ దీంట్లోనే ఉంటది చేసుకోవడానికి ఆప్షన్. అండ్ ఇంకొకటి అఫిలియేట్ మార్కెటింగ్. ఫ్రీలాన్సింగ్ ఒకటి, అఫిలియేట్ మార్కెటింగ్ ఒకటి. అఫిలియేట్ మార్కెటింగ్‌లో చాలా గుడ్ అమౌంట్ అయితే ఉంటది. చాలామంది నా స్టూడెంట్స్ కావచ్చు, నా కొలీగ్స్ కావచ్చు, నేను కావచ్చు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాం అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే మనకందరికి కావాల్సింది ఫైన్ డే డబ్బులే. మనకెంత ఎక్కువొస్తే అంత బెటర్ కాబట్టి ఈ 2 ఇన్‌కమ్ సోర్సెస్‌ని జనరేట్ చేస్తున్నాం మనం. మనకి మెయిన్‌గా ఏంటంటే దీంట్లో ఏఐ టూల్స్ యూజ్ చేసుకుంటా 10 మెంబర్స్ చేసే పనిని మనం సింగిల్‌గా పని చేసుకుంటే ఇంత అమౌంట్ అయితే సంపాదించుకోవచ్చు. అండ్ ఏఐ టూల్స్ వాడాలంటే ఎలా చేయాలి? అండ్ నేను ఎలా అమౌంట్ జనరేట్ చేస్తున్నా? ఏంటి? అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మెయిన్‌గా ఏంటంటే దీంట్లో ట్రైనింగ్ ఉంటది. ట్రైనింగ్ వచ్చేసి 15-20 డేస్ వరకు ట్రైనింగ్ ఉంటది. అది ఆన్‌లైన్‌లోనే ఉంటది గుర్తుపెట్టుకోండి. ట్రైనింగ్ ఆన్‌లైన్‌లోనే ఉంటది. 15-20 డేస్ వరకు అండ్ ఫ్లెక్సిబుల్ టైమ్‌లో అయితే ఉంటది. ఓకేనా? అండ్ దీనికి
ఎవ్వరన్నా ఎలిజిబులే అండి. మీరు స్టడీస్ చేయాలి, అంతా ఇంత నాలెడ్జ్ ఉండాలి ఏముండదు. నేను జీరో నాలెడ్జ్‌తోనే స్టార్ట్ చేశాను. నేను అసలు ఇంత అమౌంట్ జనరేట్ చేయగలనా అని అనుకున్నా. కానీ ఈరోజు నేనే నమ్మలేకపోతున్నా నా డాష్‌బోర్డ్‌లో అంత అమౌంట్ చూసి. అండ్ నేను ఇందులో పని చేసే మీరు చూస్తున్నారు కదా! ఐఫోన్ కూడా కొన్నాను, ల్యాప్‌టాప్ కొన్నాను, అండ్ కార్ కొన్నాను, అండ్ ఇంట్లో ప్రాపర్టీస్ కూడా కొన్నాను. కొంచెం అప్పుండే అది కూడా క్లియర్ చేశాను. అమ్మ, నాన్నకి కావాల్సిందేంటి? ఇంట్లో ఉన్న అప్పు క్లియర్ చేసి మనం కొంచెం సెటిల్ అయితే సరిపోతుంది. అదే వాళ్ళు కోరుకునేది. అండ్ మెయిన్‌గా వచ్చేసి మనకి ట్రైనింగ్ పార్ట్ చెప్పాను కదా! ఆన్‌లైన్‌లో ఉంటుంది. మెయిన్‌గా ఏంటంటే దీంట్లో పని చేయడానికి ట్రైనింగ్ ప్లాన్స్ అయితే ఉంటాయి. మనం మెయిన్‌గా ఏది ఏ కోర్స్ తీసుకుంటే ఎంత ఇన్‌కమ్ జనరేట్ చేయొచ్చు అండ్ ఏ కోర్స్ ఎలా ఉంటది, ఏంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో వర్క్ వచ్చేసి మనకి డేటా ఎంట్రీ, క్యాప్చర్ వర్క్, అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్‌లో డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి. అండ్ గూగుల్ యాడ్స్ కావచ్చు, ఫేస్‌బుక్ యాడ్స్, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు అండ్ ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని వర్క్ చేయడం కావచ్చు అండ్ ఎడిటింగ్ కావచ్చు అండ్ ఆహ్, డిఫరెంట్ డిపార్ట్‌మెంట్‌లో డిఫరెంట్ వర్క్స్ అయితే అండ్ ఉంటాయి. మనకేంటంటే దీంట్లో ట్రైనింగ్ అయితే ఉంటది ఆల్రెడీ చెప్పినట్లు నేను. అండ్ ట్రైనింగ్‌కి ప్లాన్స్ ఉంటాయి కదా! ఆ ప్లాన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్లియర్‌గా వినండి. ఏ కోర్స్ తీసుకుంటే పర్ వీక్‌కి ఎంత ఇన్‌కమ్ జనరేట్ చేయొచ్చు అనేది కూడా నేను చెప్తాను క్లియర్‌గా మీకు అర్థం కావడానికి. అండ్ ట్రాఫిక్ మాస్టరీ వచ్చేసి మనకి 5,999 అయితే ట్రాఫిక్ మాస్టరీ ట్రైనింగ్ ఫీ. అండ్ ఇది మనం తీసుకుంటే పర్ వీక్ ఎంత ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనేది నేను కింద పెడుతున్నా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ వచ్చేసి 10,999 పే చేస్తే మనకి ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ అనేది ఎన్రోల్ అయిపోవచ్చు. పర్ వీక్‌కి ఇందులో ఎంత సంపాదించుకోవచ్చు అనేది నేను కింద పెడుతున్నా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది ఫైనల్. మనదేంటంటే ఇది ఫైనల్. దీంట్లోనే నేను కూడా పని చేస్తున్నా. అండ్ నా స్టూడెంట్స్ ఆల్‌మోస్ట్ ఇదే ఎన్రోల్ అయ్యారు. అదేంటంటే ఫినాన్స్ మాస్టరీలో చాలా అమౌంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ రోజుకి 2,000 నుంచి 10,000 వరకు సంపాదిస్తున్నది ఓన్లీ ఫినాన్స్ మాస్టరీ వచ్చేసి మనకి 14,999 అండ్ ఇది ఎందుకు హైలైట్ అని చెప్తున్నా అంటే, మనం దీంట్లో 10 మెంబర్స్ చేసే పనిని ఒక్కోళ్ళు ఒక 2, 3 హవర్స్‌లోనే చేసేయొచ్చు. ఎందుకంత అమౌంట్ పే చేస్తారంటే, ఇందులో ఏఐ టూల్స్ అనేది ఉంటాయి. ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని మనం దీంట్లో వర్క్ అయితే చేస్తాం. అండ్ చాలామంది ఫినాన్స్ మాస్టరే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే, ఇది ఈజీ వర్క్ కాబట్టి. అండ్ చాలామంది ఫస్ట్ ఒకటి ఎన్రోల్ అయిదాం, తర్వాత చూద్దాం అది కూడా ఎన్రోల్ అవుదాం అన్నట్టు ఉంటారు. అలా అసలు చేసుకోకండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫినాన్స్ మాస్టరీయే తీసుకోండి బెస్ట్. అండ్ నేనేం ఫోర్స్ చేయట్లేదు. ఫైనల్‌గా మీ డిసిజన్. నేను సజెస్ట్ చేయమంటే 100% ఫినాన్స్ మాస్టరీయే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా దాంట్లోనే ఎన్రోల్ అయ్యి పని చేస్తున్నా. అండ్ నా స్టూడెంట్స్ కూడా అందులోనే ఆల్‌మోస్ట్ ఎన్రోల్ అయ్యి పని చేస్తున్నారు. అండ్ మీరు ఏ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో ఆ కోర్స్ నేమ్ తోటి కింద నాకు మెసేజ్ చేయండి వాట్సాప్‌లో. అండ్ మీకేం డౌట్స్ ఉన్నా నాకైతే మెసేజ్ చేయండి. ఓకేనా? నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా మందికైతే డౌట్స్ అయితే ఉంటాయి. అసలు దీంట్లో పని ఎలా చేయాలి? ఏంటి అనేది. నాకు జీరో నాలెడ్జ్ అండి. నాకు నిజంగానే ఉంటదా? మనం మనీ అయితే పే చేస్తున్నాం. ఇదేమన్నా ఫేకా? ఇట్లా అయితే చాలా మందికుంటది. 100% నాకు గూడా స్టార్టింగ్‌లో అదే డౌట్ వచ్చింది. ఎందుకంటే మనం పే చేయాలి అవతల వాళ్ళకి అంటే అది ఎంత జెన్యూనో కాదో అనేది మనకు అర్థం గాదు. ఇది 100% ట్రస్టెడ్. నేను చెప్తున్నా గదా! ఎందుకంటే నేను గూడా స్టార్టింగ్‌లో అలానే భయపడ్డాను. అండ్ వర్క్ చేసుకోలేకపోయాను. అలానే 1 ఇయర్ నేను టైమ్ వేస్ట్ అయితే చేసుకున్నా. అండ్ నువ్వు మాత్రం టైమ్ వేస్ట్ అయితే చేసుకోకు. అండ్ కంపెనీ గూడా ఇండియన్ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్డ్ అయిన కంపెనీ. అండ్ మనం జీఎస్టీ కూడా పే చేస్తాం దీనికి. జీఎస్టీ పే చేస్తాం అండ్ టీడీఎస్ రిటర్న్స్ గూడా వస్తాయి. మీకు తెలుసు టీడీఎస్ రిటర్న్స్ ఎవరికొస్తాయి ఏంటి అనేది. మీరు ఒకవేళ జాబ్ హోల్డర్ అయినా మీకు ఐడియా ఉంటది. అండ్ వాట్సాప్ నంబర్ అనేది సేవ్ చేసుకోండి. ఏదైతే వాట్సాప్‌లో మీరు నాకు మెసేజ్ చేసారో, ఆ నంబర్ అనేది సేవ్ చేసుకోండి. ఎందుకు అంటే, నేను స్టేటస్ కింద పెడుతూనే ఉంటాను. రెగ్యులర్‌గా మీరు స్టేటస్ ఫాలో అయితే సరిపోతుంది. మన మధ్య కనెక్షన్ కావాలి అనుకుంటే ఫస్ట్ నంబర్ సేవ్ చేసుకో. సేవ్ చేసుకుంటేనే నీకు రెగ్యులర్‌గా స్టేటస్ వస్తా ఉంటుంది. ఎవ్వరి దగ్గర గాని గైడ్ లేని వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వకండి. నేను ప్రాపర్‌గా వన్ అండ్ వన్ సెక్షన్ తీసుకుంటాను. అండ్ మీరు ఎన్రోల్ అయ్యారు అంటే వెంటనే క్లాస్ అయితే తీసుకుంటా. అండ్ మీ క్లాస్ గూడా ఒక 1 అవర్, 2 అవర్స్ ఇంతే ఉంటది. అది గూడా ఫ్లెక్సిబుల్ టైమ్‌లో మాత్రమే. మీకు ఏ టైమ్‌లో అవైలబుల్ ఉంటే ఆ టైమ్‌లోనే క్లాస్ తీసుకుంటా. అండ్ చాలా మంచిగుంటది. ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. అండ్ రేపు అనేది ఉండదు. రేపు అనేది ఉండదు ఎవరికీ కూడా. ఈరోజు నువ్వు స్టార్ట్ జేస్తేనే రేపటికి నీకు ఇన్‌కమ్ ఒస్తది. నువ్వు రేపు స్టార్ట్ జేస్తే ఎల్లుండికొస్తది. కానీ రేపు అనేది పెట్టుకోకు. అది రేపు అనేది రేపే ఉంటది గానీ ఈరోజు అవ్వదు. ఫస్ట్ నువ్వు ఈరోజు స్టార్ట్ జేస్తేనే రేపటికి సక్సెస్ ఒస్తుంది. అది గుర్తుపెట్టుకో.